శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగింది ఈ ఘటన. తిలక్ నగర్ లో నివాసముంటున్న గోవిందరావు కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఆఫీస్ పని నిమిత్తం గోవిందరావు వేరే ఊరికి వెళ్లారు. అటు అతని భార్య కూడా ఊళ్ళో లేదు. ఈ క్రమంలో మధ్యాహ్నం సమయంలో ఇద్దరు దంపతులు గోవిందరావు ఇంటి తలుపు తట్టారు. రోషిని పూర్తిగా డోర్ తెరవకుండా ఎవరంటీ అని అడిగింది. మీ నాన్నగారి ఫ్రెండ్ అమ్మా, పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పారు వాళ్ళు. దీంతో లోపలికి ఆహ్వానించకపోతే బాగోదు అనుకుంది రోషిని. ఇంట్లోకి రమ్మని పిలిచింది. ఇంట్లోకి దూరిన దంపతులు రోషినిని కొట్టారు. ఆ తర్వాత ఆమె మెడ పట్టుకుని ఈడ్చుకునెళ్లి ఏకంగా బీరువాను ఆమెతోనే తెరిపించారు. అనంతరం అందులో ఉన్న 1,00,000 డబ్బును తీసుకుని రోషినిని సోఫాపై పడేసి అక్కడి నుంచి ఉడాయించారు. అప్పటికే షాక్ లో ఉన్న రోషిని తేరుకుని ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచింది. అనంతరం తండ్రి గోవిందరావుకు విషయం చెప్పింది. దీంతో గోవిందరావు ఫిర్యాదుతో కాశీబుగ్గ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దొంగల కోసం గాలిస్తున్నారు. దొంగలు ఇలా కొత్త ప్లాన్లతో వస్తున్నారు. మీ పిల్లలు ఒంటరిగా ఉన్న సమయంలోనే వీరు రెక్కి వేసి మరీ దోచుకుపోతున్నారు. ఇలా ఎవరూ తెలియని వాళ్ళు వచ్చినా ముందుగా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని, అప్పుడు మాత్రమే వారిని లోపలికి అనుమతించాలని పోలీసులు చెబుతున్నారు. సో బీ కేర్ఫుల్.